వెల్కమ్ టు డివైన్ న్యూస్. నేను నీలిమా. ఇక డీటెయిల్స్ చూస్తే శ్రీ తారకాపురి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ బెజవాడ సూర్య అధ్యక్షతన గేటెడ్ మెంబర్ వావిలాల సరళాదేవి ఆధ్వర్యంలో డాక్టర్స్ డే సెలబ్రేషన్స్ ఈరోజు తణుకు బీవీఎస్ ప్యాలెస్ నందు ఎంతో ఘనంగా జరిగినవి. ప్రెసిడెంట్గా మొదటిసారి డాక్టర్స్ డే సెలబ్రేషన్స్తో స్టార్ట్ అవ్వటం ఆనందంగా ఉందని సూరిబాబు అన్నారు. తొలుతగా ఎంపల్స్ కాలేజీ స్టూడెంట్స్తో స్వాగత సుమాంజలి నృత్య ప్రదర్శన, ఆర్కెస్ట్రా రాజ్యతో పాటలతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన సరళాదేవి మాట్లాడుతూ, పవిత్రమైన డాక్టర్ వృత్తిలో ఉన్న డాక్టర్స్ని గౌరవించుకోవటం మన సాంప్రదాయమని, డాక్టర్ బీధాన్ చంద్రరాయ్ ఛత్తీస్గఢ్ ఉపరాష్ట్రపతి పుట్టినరోజు నాడు డాక్టర్స్ డే జరుపుకోవటం మనకు ఆనవాయితీగా వచ్చిందని, ఆయన సేవలను కొనియాడుతూ డాక్టర్స్ డే జరుపుకుంటున్నామని, అదేవిధంగా వైద్యో నారాయణ హరి అని ప్రపంచంలో భగవంతుడి తర్వాత మనం గౌరవించేది డాక్టర్స్నని, కరోనా తర్వాత డాక్టర్స్ విలువ ప్రతి ఒక్కరికి తెలిసి వచ్చిందని తెలియజేశారు. తణుకులో ఉన్న ప్రముఖ డాక్టర్స్లను వావిలాల సరళాదేవి, వెంకట రమేష్ దంపతులు, శ్రీ తారకాపురి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సూరిబాబు, సెక్రటరీ ఎన్వి సెక్రటరీ రామకుమార్, ట్రెజరర్ రమేష్ గుప్తా, సభ్యులు డాక్టర్స్ని షాల్వా, మెమెంటో, పూలదండలతో ఘనంగా సత్కరించి డాక్టర్స్తో కేక్ కటింగ్ ఎంతో ఆనందంగా ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. అతిథిగా విచ్చేసిన ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ దామర రంగారావు గారు పుట్టినరోజు వేడుకలు కూడా ఈ కార్యక్రమంలో జరిగింది. అనంతరం ఆయన ఈ క్లబ్కి స్పీకర్ సెట్ని బహుకరించడం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో లయన్ మెంబర్స్ మాజీ అధ్యక్షులు వావిలాల పవన్ కుమార్, శాంతి ప్రసన్న, బెజవాడ సత్య, శ్రీ కె శ్యామల, ఆకురాతి శ్రీనివాస్, అన్నపూర్ణ, బత్తుల రమణ, పాలరాజు, చీకటి శ్రీనివాస్ తదితరులు పాల్గొనడం జరిగింది. సెక్రటరీ రామకుమార్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్తో ఈ కార్యక్రమం ముగిసింది. హాస్పిటల్ లైన్ రమణ గారు అలాగే బ్లడ్ ఇన్వర్టర్స్ డాక్టర్ మురళీకృష్ణ గారు, మిగతా క్లాస్ ఫ్రెండ్ ఇప్పుడు అది ఎప్పుడూ మీరు చేసుకున్న సుకృతం వల్ల ఈవేళ ఇంతమందికి మీరు ప్రాణాలు పోస్తూ ఆరోగ్యాన్ని ఇస్తున్నారంటే, ఇంతకన్నా మంచి వృత్తి కానీ ప్రవృత్తి కానీ భగవంతుడు మీకు ఇచ్చే మరో వరం కానీ మరొకటి ఉండదన్నది పూర్తి విశ్వాసంతో, మీకంటే చిన్న పెద్ద తెలియదు, డాక్టర్స్గా మీకు నేను ఈ విషయం తెలియజేస్తున్నాను. డాక్టర్స్కి నాకు తెలిసి ప్రతి డాక్టరు కూడా వచ్చిన పేషెంట్కి మందులు ఇస్తారు, వారికి సహకరిస్తారు, వారిలోని అనారోగ్యాన్ని పోగొడతారు. అంతవరకే డాక్టర్స్కి తెలుసు. కానీ అనారోగ్యం పోగొట్టుకున్న ప్రతి పేషెంట్ కూడా తప్పకుండా నాకు తెలిసిన ఒక వాక్యం అంటే, మనిషికి మరణం ఉంటుంది కానీ ఆత్మకి మరణం ఉండదు. వాళ్ళ ఆత్మ ఎక్కడ ఉన్నా మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని మిమ్మల్ని గుర్తు చేసుకుని ఆత్మ ఎప్పుడు కూడా భూమి మీద ఉంటుందని ప్రతి డాక్టర్ గుర్తించాలని నేను తెలియజేసుకుంటున్నాను. అంతటి మంచి వృత్తి ప్రవృత్తి ఉన్న మీరు అంటే మాకు అపారమైన గౌరవం. ఆ గౌరవంతో వేళ ఒక చిన్న అంటే మీ దగ్గరికి వచ్చి ఒక సాల్వా వేయడం కాదు, మిమ్మల్ని వచ్చి ఇక్కడ కాదు, ఒక చిన్న సన్మాన కార్యక్రమంతో స్వాగతం చెప్తూ ఈ చిన్న కార్యక్రమాన్ని తలపెట్టినందుకు, ఈ విధంగా మీరు వచ్చినందుకు మరొక్కసారి హృదయపూర్వకంగా మీకు ఈరోజు నమస్కరించుకుంటూ, మరి ఈరోజు డాక్టర్స్ డే మనకి ఒక ఉపాధ్యాయ దినోత్సవం కానివ్వండి, ఒక ఇంజనీర్స్ డే కానివ్వండి, ఎన్నో డేస్ వస్తూ ఉంటాయి.
అది ఒక్కొక్క ప్రముఖుల పుట్టినరోజులకు సంబంధించి ఉంటాయన్న విషయం మనకు తెలుసు. అలాగే ఈ డాక్టర్స్ డే కూడా మరి ఛత్తీస్గఢ్లో చంద్రరాయ్ అనే ఒక ప్రముఖ డాక్టర్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈ పుట్టినరోజు డాక్టర్స్ డే ఏర్పడిందన్న సంగతి చాలా మందికి తెలుసని మీకు తెలియజేస్తున్నాను. ఆయన ఛత్తీస్గఢ్కి ఉపరాష్ట్రపతిగా చేయడం జరిగింది. ఎంతో ప్రముఖమైన డాక్టర్. ఆయన అంతలా గుర్తించడానికి గల కారణం ఆ రోజుల్లో 1882లో ఆయన జన్మించి 1920లో ఆయన మరణించడం జరిగింది. ఆయనది పుట్టడం జూలై 1న పుట్టారు, ఆయన మరణించడం కూడా జూలై 1నే మరణించారు. 80 సంవత్సరాల పూర్తి జీవితం ఆయన వైద్య రంగానికి అందిస్తూ, అందులో గొప్ప విషయం ఏంటంటే ఆయన చేస్తున్న వైద్యం చాలా మందికి సహాయ సహకారాలు, అంటే వారు వైద్యం ఆర్థికంగా కాకుండా ఉచితంగా ఎంతమందికో ఇవ్వడాన్ని గుర్తించిన మరి జాతీయ మన దేశం కూడా వారికి భారతరత్న అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. అటువంటి గొప్ప వ్యక్తిని ఈరోజు మనం నమస్కరించుకోవడం కూడా మన సంస్కారం అని తెలుస్తూ ఆయనకి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ఇక్కడికి ఇచ్చేసిన డాక్టర్లందరికీ కూడా మరి మాటలతో కాలక్షేపం కాకుండా వారికి మనం సన్మానం చేసి గౌరవించుకున్నామని తెలియజేసుకుంటూ ప్రతి డాక్టర్లు మా ఆహ్వానాన్ని మన్నించి మా ఈ చిన్న సన్మాన కార్యక్రమాన్ని సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నానని తెలియజేస్తున్నానండి. లాస్ట్ ఇయర్ అంతా మా కార్యక్రమం ఈ రోజు నుంచి కొత్త సంవత్సరం కొత్త ప్రెసిడెంట్ గారితో డాక్టర్స్ డేలో ప్రారంభం కానున్న ఈ కార్యక్రమానికి ప్రెసిడెంట్గా వ్యవహరిస్తూ ఈ సంవత్సరం మొట్టమొదట డయాస్ మీద ఉండి ఇంత మంచి కార్యక్రమంతో నాంది పలికిన మా ప్రెసిడెంట్ బెజవాడ సూరిబాబు గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాము. లాస్ట్ ఇయర్ ఇప్పుడు కూడా మా క్లబ్ సెక్రటరీగా నిరంతరం తన కాలేజీకే కాకుండా ఇటు సేవలకు కూడా ఎంతో అంకిత భావంతో వర్క్ చేస్తున్న రామ్ కుమార్ గారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రెసిడెంట్తో పాటు ట్రెజరర్గా ఎన్నికైన రమేష్ గుప్తా కూడా ప్రత్యేక అభినందనలు. ఇకపోతే చాలా మంది సరళాదేవి గారు సర్వీస్ చేస్తారు, మాకు చాలా సంతోషం ఆనందం, మీరు ఎప్పుడు చక్కటి సర్వీస్ అందిస్తారు అని అంటూ ఉంటారు. అది నాకు ఎంత మాత్రం గొప్ప కాదండి. ఎదురుండి నేను చేస్తున్నానంటే నాకు వెనకుండి నన్ను ఎప్పుడు నిరంతరం సేవకు ప్రోత్సహిస్తున్న మీ అందరినీ ఈరోజు దేవుడు అని నేను అనుకున్న నాకు ముందు వెనక మొదటి దేవుడు నా భర్త వెంకట రమేష్ గారని సభాపూర్వకంగా మీ అందరికీ ఆయన గురించి తెలియజేస్తాను. నిరంతరం నాకు సేవకు నాకు ఆర్థికంగా ఆయన సపోర్ట్ చేయబట్టే నేను చేస్తున్నాను కాబట్టి అన్ని రకాలుగా ఆయన గౌరవిస్తూ నా కుటుంబ సభ్యులైన నా బాబు పవన్ కుమార్, మా కోడల ప్రసూన, ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు. ఎందుకంటే ఈ సభాపూర్వకంగా ఏ డాక్టర్స్ డే సందర్భంగా మాకు ఈ సన్మానం చేసిన లయన్స్ క్లబ్ మెంబర్స్ అందరికీ అండ్ విద్యార్థి సంఘాలకు అందరికీ మా ఇద్దరి తరఫున ధన్యవాదాలు. Dr. K. Rangam Setty from Kranti Hospitals.
Now, I would like to invite Dr. Satyavati Madam, దంపతులు ఇద్దరు సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.